రైతుల ఉచిత కరెంటుపై కాంగ్రెస్ కుట్రలు పదునెక్కాయి. రైతు డిస్కం పేరిట ఉచిత కరెంటును ఎగ్గొట్టే కుట్ర పకడ్బందీగా జరుగుతోంది. మళ్లీ తెలంగాణ రైతులకు కరెంటు కష్టాలు తెచ్చిపెట్టే కుతంత్రం అమలు చేస్తున్నాడు రేవంత్. ఈఆర్సీ ముందు వాదనలతో రేవంత్ సర్కార్ కుట్ర బట్టబయలైంది. రైతులకు 3 గంటల కరెంటు చాలంటూ ఈఆర్సీ ముందు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి వాదనలు వినిపించాడు. రైతులకు 24 గంటల కరెంటు అక్కర్లేదంటూ వితండవాదన చేశాడు. అధికారంలోకి రాకముందు పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలనే వల్లెవేసిండు కోదండరెడ్డి. నాడు రైతులకు 3 గంటల కరెంటు చాలని అడ్డగోలుగా వాగాడు రేవంత్. ఇప్పుడు అదే కుతంత్రాన్ని అమలు చేసేందుకు రేవంత్ పన్నాగం చేస్తోంది. నేడు రైతుల కరెంటును 3 గంటలకు తగ్గించే కుట్ర జరుగుతోంది. నిన్న పంట కొనకుండా పంట బోనస్ ఎగ్గొట్టే నాటకమాడిన రేవంత్ సర్కార్ మొన్న వ్యవసాయానికి మీటర్లు పెట్టే కుతంత్రం నడిపింది. రుణమాఫీ దోకా, పంట పెట్టుబడికి మంగళం, ఎరువులడిగితే దాడులు. ఇది కాంగ్రెస్ తీరు. మొత్తంగా కేసీఆర్ పాలనలో రాజుగా వెలిగిన రైతును అడుగడుగునా వెన్నుపోటు పొడిచింది కాంగ్రెస్ సర్కార్. రైతులకు 3 గంటల కరెంటు చాలు అన్న రేవంత్ సర్కార్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు డిస్కం పేరిట చేస్తున్న నాటకాలు 24 గంటల కరెంటుకు కోత పెట్టేందుకేనా అంటూ ఫైర్ అయ్యారు. రైతులకు 24 గంటల కరెంటు అవసరం లేదు, 3 గంటల కరెంటు చాలు అని ఈఆర్సీ ముందు కాంగ్రెస్ నేత రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి చేసిన వ్యాఖ్యలు రేవంత్ ప్రభుత్వ రైతు వ్యతిరేక ముఖాన్ని బట్టబయలు చేశాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి యావత్ రైతాంగం బుద్ధి చెప్పే రోజే దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. రైతుల ఉచిత కరెంటుపై కాంగ్రెస్ కుట్రలు పదునెక్కాయి. రైతు డిస్కం పేరిట ఉచిత కరెంటును ఎగ్గొట్టే కుట్ర పకడ్బందీగా జరుగుతోంది. మళ్లీ తెలంగాణ రైతులకు కరెంటు కష్టాలు తెచ్చిపెట్టే కుతంత్రం అమలు చేస్తున్నాడు రేవంత్. ఈఆర్సీ ముందు వాదనలతో రేవంత్ సర్కార్ కుట్ర బట్టబయలైంది. రైతులకు 3 గంటల కరెంటు చాలంటూ ఈఆర్సీ ముందు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి వాదనలు వినిపించాడు. రైతులకు 24 గంటల కరెంటు అక్కర్లేదంటూ వితండవాదన చేశాడు. అధికారంలోకి రాకముందు పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలనే వల్లెవేశాడు కోదండరెడ్డి. నాడు రైతులకు 3 గంటల కరెంటు చాలని అడ్డగోలుగా వాగాడు రేవంత్. ఇప్పుడు అదే కుతంత్రాన్ని అమలు చేసేందుకు రేవంత్ సర్కార్ పన్నాగం చేస్తోంది. నేడు రైతుల కరెంటును 3 గంటలకు తగ్గించే కుట్ర జరుగుతోంది. నిన్న పంట కొనకుండా పంట బోనస్ ఎగ్గొట్టే నాటకమాడిన రేవంత్ సర్కార్ మొన్న వ్యవసాయానికి మీటర్లు పెట్టే కుతంత్రం నడిపింది. రుణమాఫీలో దోకా, పంట పెట్టుబడికి మంగళం, ఎరువులడిగితే దాడులు. ఇది కాంగ్రెస్ తీరు. మొత్తంగా కేసీఆర్ పాలనలో రాజుగా వెలిగిన రైతును అడుగడుగునా వెన్నుపోటు పొడిచింది కాంగ్రెస్ సర్కార్.
ఇక ఇదే అంశంపై ప్రస్తుతం మనతో స్పందించడానికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. సార్, రైతులకు ఉచిత కరెంటు ఎగ్గొట్టడానికి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ అయితే కుట్రలు చేస్తోంది. దీన్ని ఎలా చూడాలి? దీనిపై మీ స్పందన ఏంటి? ఇది పూర్తిగా దగా చేయడం, రైతుల్ని నమ్మించి మోసం అంటే గుర్తు వేయడమే. ఇది ఆ రోజు అధికారంలోకి వచ్చేకంటే ముందు వాళ్ళు చేసినటువంటి ఏమంటారు అలివిగానటువంటి హామీలు కానీ చేసిన మోసం కానీ ఇవాళ ప్రజలు గుర్తెరిగే లోపే కొనుగోళ్ల కాడ తిప్పలే, యూరియా కాడ తిప్పలే, కరెంట్ ఇచ్చే కాడ తిప్పలే. ఇప్పుడు అడుగులు చూసి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిటీ ముందు వాళ్ళు వినిపించేటువంటి వాదన రైతుల గొంతుకోవడానికి తీసుకొచ్చినటువంటి రైతుల డిస్కమ్, మూడో డిస్కమ్, అది రైతు వ్యతిరేక డిస్కమ్, వ్యవసాయానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి డిస్కమ్. అది అందులో పొందుపరిచినటువంటి అంశాలు వాళ్ళ లైసెన్స్ కోసం అప్లై చేసుకున్నటువంటి దాంట్లో వాళ్ళు పొందుపరిచినటువంటి అన్ని కూడా ఎట్లా ఉపాయంగా రాబోయే రోజులలో కరెంటును ఇవ్వకుండా ఎగ్గొట్టాలనేటువంటి దానికి వాళ్ళు పథకం ఇచ్చినారు. ఇక సాక్షాత్తు వాళ్ళ బరితెగించి ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యవసాయ కమిషన్ అధ్యక్షులే, వ్యవసాయ కమిషన్ చైర్మనే 3 గంటల చాలు కరెంటుకు వ్యవసాయానికి, అంతకు మించి ఏం అవసరం ఉందన్న దూరంలో మాట్లాడింది. అంతకుముందు అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు కూడా గతంలో ముఖ్యమంత్రి ఇదే మాట మాట్లాడినాడు. అంటే వాళ్ళు ఏదో రకంగా ఉచిత విద్యుత్తును మంగళం పాడి రైతులకు చెడకోపం పెట్టడానికి వాళ్ళు సన్నద్ధం అవుతున్నారు. ఇప్పుడు నడుస్తున్నటువంటి 2 డిస్కామ్లను ప్రైవేట్ పరం చేసి ఏ ఆదాయ వనరులు లేకుండా ప్రారంభింపబోయేటువంటి ఈ రైతు డిస్కమ్ ను నడిపిస్తూ ఒక 4 అడుగులు ముందుకు వేయగానే మా వల్ల అయితలేదు అని చెప్పి చేతులు ఎత్తేసి మొత్తానికి మొత్తం వ్యవసాయ విద్యుత్తు అనేటువంటిది అది కూడా ఒక అందని ద్రాక్ష లాంటిది అని చెప్పి రైతాంగం అనుకునేటట్లుగా చేయబోతున్నారు. రైతులు అప్రమత్తం కావాలి. ప్రతి దగ్గర మోసమే జరుగుతుంది. వాళ్ళు మేల్కోకపోతే భవిష్యత్ అంధకారమే అవుతుంది. ఎందుకంటే తెలంగాణ వ్యవసాయానికి వ్యవసాయ విద్యుత్ అనేటువంటిది అది కూడా 24 గంటల కరెంటుకు అలవాటు పడినారు. కేసీఆర్ తీసుకొచ్చిన తర్వాత వ్యవసాయం, వ్యవసాయేతర పరిశ్రమలు అన్నింటికి 24 గంటల కరెంటు ఇచ్చి ఈ కరెంటు ద్వారా ఇతర అన్ని రంగాల్లో కూడా విస్తరించి ఉన్నటువంటి అన్ని రకాల కార్యక్రమాలను కూడా ఊతం ఇచ్చి ముందుకు నడిపించింది కేసీఆర్. పరిశ్రమలు కానీ, ఐటీ కానీ, సేవా రంగాలు కానీ, వ్యవసాయం కానీ ఒకటి కాదు, ప్రతిదీ కూడా పవర్ సెక్టర్ బలంగా ఉన్న కారణంగానే మిగతా అన్ని రంగాలు కూడా మరి వాళ్ళ భారతదేశంలో చాలా పారామీటర్స్ లో మనం ముందు ఉన్నాం. అటువంటిది అన్నింటికి చోదశక్తి అయినటువంటి కరెంటును వ్యవసాయానికి అందుబాటులో లేకుండా చేయడం అనేటువంటిది అలా కాంగ్రెస్ పూనుకున్నటువంటి కార్యక్రమం అత్యంత దుర్మార్గమైనటువంటిది. ఒకటి కాదు, ఏది తీసుకున్నా మోసమే. రైతు బంధు ఇస్తామన్నారు, 15,000 అన్నారు, ఎగ్గొట్టేసినారు. 3 విడతలు సంపూర్ణంగా ఎగ్గొట్టేసినారు. అదేవిధంగా చెప్పిన ఒక్క మాట మీద లేదు, ఏ ఒకటి రైతాంగానికి విసుగొచ్చేసింది. కానీ వాళ్ళు అచేతనంగా ఉన్నారు. ఏం చేయాలో తోచని పరిస్థితి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బస్సు పట్లం అయిపోతారు, కానీ ఎన్నికలు లేవు. ఎన్నికలు వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. వాళ్ళ ఆగ్రహానికి ఒక రూపం ఇవ్వాలంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలలోనే ఘోరంగా ఓడించి కాంగ్రెస్ శిక్షించాల్సిందే. కానీ అప్పటి వరకు మరి వాళ్ళ ప్రజలు సమాయత్తం కాకపోతే ఎన్నికల్లోనే చూద్దాం అనుకుంటే మరి 2.5 ఏళ్ల కాలం పాటు వేచి ఉండడం, మరి అప్పటిదాకా గొంతు వస్తుంటే మనం అమాయకపు మేకలాగా కషాయవాడి కత్తి కింద పడుకున్నట్లయితే. కాబట్టి రైతులు అప్రమత్తం కావాల్సిందే, వాళ్ళు కార్యోన్ముఖులు కావాల్సిందే. పెను ప్రమాదం ముంచుకొస్తా ఉంది. రైతాంగం సంఘటితంగా ఉండి ప్రభుత్వం యొక్క దుశ్చర్యను అడ్డుకోవడం కోసం సిద్ధపడాల్సిందమ్మా. రైట్ సార్, రైతులకు 24 గంటలు కరెంటు వద్దు, 3 గంటలు కరెంటు చాలు అని రేవంత్ మనసులోని మాటను మరోసారి ఈఆర్సీ ముందు కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలపై అయితే స్పందించినందుకు థ్యాంక్ యూ సో మచ్.